పుత్రద ఏకాదశి అనేది సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ఒకటి పుష్య మాసంలో, రెండోది శ్రావణ మాసంలో. ఈ రెండింటి పరమార్థం పుత్ర సంతాన ప్రయోజనం కలిగించడమే. ఏకాదశి తిథి 2025 ఆగస్టు 4వ తేదీ ఉదయం 11:44 ప్రారంభమవుతుంది. 5వ తేదీ మధ్యాహ్నం 1:13 వరకు ఉంటుంది. తిథి ప్రకారం ఆగస్టు 5వ తేదీ మంగళవారం రోజు పుత్రద ఏకాదశి ఉపవాసం పూజ చేయవలెను. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలు లేకుండా ఒక్క పూట సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున ప్రశాంతమైన మనసుతో విష్ణు సహస్రనామం లేదా పుత్రద ఏకాదశి పూజ లేదా వ్రతము చేయాలి. రాత్రి జాగరణతో విష్ణుమూర్తి నామస్మరణ చేయాలి. ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీ ద్వాదశ తిథి రోజు ఉదయం 5:45 నుంచి 8:30 మధ్య ఉపవాసం విరమించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానం చేసి ఆ తర్వాత భోజనం చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరించడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఆరోగ్యము, ఐశ్వర్యవంతులైన పుత్రులు పుడతారు. ఇంతేకాక పాప విమోచనము అనగా పూర్వ జన్మ పాపాలు నివారించబడతాయి. సాంసారిక శుభఫలాలు, విష్ణుమూర్తి అనుగ్రహం, దీర్ఘాయుషు లభిస్తాయి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.